నేను వాళ్ళ యూట్యూబ్ లో ఉన్నటువంటి రెండు కోణాలను మంచి కోణాన్ని వదిలిపెట్టి చెడు కోణాన్ని వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పుడు నువ్వు ఆదరించే ఆ హీరో ఇలాంటి మనుషులే, ఇలాంటి మనుషులే. వాడి హీరోయిన్ కాదు, నటుడు. వాడి హీరోయిన్ కాదు. ఎందుకు నటిస్తున్నా? దేనికోసం? వాడి కోసం. దేనికోసం? వాడు నటుడు కోసం. వాడు చేసే ఒక పని దాన్ని మనం హీరో, నా హీరో, బాలకృష్ణ నా హీరో, చిరంజీవి నా హీరో, వాళ్ళ కోసం అనుకుంటున్నారు. వాళ్ళని వాళ్ళు బాగానే ఉంటారు. చిరంజీవి బాలకృష్ణ కలిసి చూస్తారు, కలిసి పొందారు, కలిసి తిరుగుతారు, వాళ్ళ సినిమాలు వాళ్ళు తీసుకుంటారు, వాళ్ళ బాగా కుట్రలు లేకపోతే వాళ్ళు వెళ్ళిపోతారు. సినిమాలు వస్తే అలాగే మనం చూస్తున్నాం కదా. ఏమా ఎవరికి చచ్చిపోయేవాళ్ళు వచ్చారు చిరంజీవి, బాలకృష్ణ, ప్రభాస్ వస్తారా? రాదు. ఎందుకు? వాళ్ళ పిల్లల జీవితంలో వాళ్ళు ఉన్నాయి. వాళ్ళు బాగుపడడానికి, వాళ్ళు ఉండడానికి వాళ్ళు చేసుకునే ఒక పని ఈ నాటక. దాన్ని నా హీరోయిన్ అని చెప్పేసి మనసుకుంటాడు తెలిసి మనం ఏం చేస్తామంటే వాళ్ళు చేసే తప్పని అంటారు. కానీ నువ్వు సినిమా చూడడం తప్పని అంటున్నారు. లేకపోతే మన వ్యక్తి ఫేవరెట్ నాకు వాళ్ళని చెప్పడం తప్పలేదు. కానీ వారి కోసం చచ్చిపోవడం అనేది తప్పు కదా. వాడు ఎవరికైతే వాడు బ్రతకానికి వాళ్ళు పనిచేస్తున్నారు, అది కూడా బాగుపడదు కదా. కానీ నేను వ్యవస్థ చేసిన పని ఏంటంటే ఇలాంటి ఉన్నటువంటి రెండో కోణాన్ని తీసుకున్న చెడు మార్గంలో ప్రయాణం చేస్తున్నారు. దానివల్ల వారి భవిష్యత్తు అనేది నాశనం అవుతుంది. ఈ కాలువారి ప్రియులు కూడా నేటి కాలానికి చెందినటువంటి వ్యక్తి నాకు తెలిసాక 2000 చిన్న వయసులో 15 సంవత్సరాల వయసు నుంచి చనిపోయాడు. ఆయన పెద్ద వయసు కూడా కాదు, మనస్ఫూర్తిగా ఉన్నప్పుడే ఆయన అనారోగ్య కారణాల వల్ల చనిపోయాడు. మరి ఆ వ్యక్తి మీలాగే ఈ చిరుపు ప్రాక్టీస్